share and subscribe for more updates. 2007 లో దక్షిణాఫ్రికాలో జరిగిన మొదటి T20 వరల్డ్ కప్ లో ఎవరూ పెద్దగా ఫేవరెట్స్ గా భావించని MS ధోనీ కెప్టెన్సీ కింద భారత జట్టు అద్భుతంగా ఆడి ట్రోఫీని లిఫ్ట్ చేసింది. ఇది నిజంగా కలల క్షణంగా మిగిలిపోయింది. మొత్తం టోర్నమెంట్ లో ప్రతి ఆటగాడు తన వంతు పాత్ర పోషించడం వల్లనే ఈ విజయాన్ని సాధించారు. భారత బ్యాట్స్మెన్ ప్రదర్శన. గౌతమ్ గంభీర్ 227 రన్స్, టోర్నమెంట్ మొత్తం అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాట్స్మన్. ముఖ్యంగా ఫైనల్లో 75 రన్స్ చేసిన ఇన్నింగ్స్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ గా నిలిచింది. MS ధోనీ 154 రన్స్, కొత్త కెప్టెన్ గా తన ఆత్మస్థైర్యాన్ని, వ్యూహాత్మక నైపుణ్యాన్ని చూపించారు. కీలక క్షణాల్లో మంచి బ్యాటింగ్ తో జట్టును నిలబెట్టారు. యువరాజ్ సింగ్ 148 రన్స్, ఇంగ్లాండ్పై 6 బంతుల్లో 6 సిక్స్లు కొట్టిన రికార్డు ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై కూడా దూకుడైన ఇన్నింగ్స్ ఆడారు. వీరేంద్ర సెహ్వాగ్ 133 రన్స్, పవర్ ప్లేలో ఆకట్టుకునే ఆరంభాలు ఇచ్చి జట్టుకు బలమైన ప్లాట్ఫామ్ అందించారు. ఉతప్ప 113 రన్స్, మధ్యలో కీలక భాగస్వామ్యాలు కట్టి జట్టుకు దోహదపడ్డారు. రోహిత్ శర్మ 88 రన్స్, యువ ఆటగాడిగా తన ప్రతిభ చూపి దక్షిణాఫ్రికాపై, పాకిస్తాన్పై ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లు ప్రదర్శన. RP సింగ్ 12 వికెట్లు, కొత్త బంతితో అద్భుతమైన స్వింగ్ బౌలింగ్ చేసి ప్రత్యర్థులను ఇబ్బందులకు గురిచేశారు. ఇర్ఫాన్ పఠాన్ 10 వికెట్లు, ఫైనల్లో 3 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. హర్భజన్ సింగ్ 7 వికెట్లు, మిడిల్ ఓవర్లలో కీలకంగా ఆడి ప్రత్యర్థుల పరుగులను కట్టడి చేశారు. శ్రీశాంత్ 6 వికెట్లు, ఫైనల్లో చివరి క్యాచ్ పట్టి భారత జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు. జోగీందర్ శర్మ 4 వికెట్లు, ఫైనల్లో చివరి ఓవర్ వేసి ఇండియాకు వరల్డ్ కప్ అందించిన హీరోగా నిలిచారు.